ఎప్పుడు ఇచ్చాము? యూనిట్ ఎప్పుడు అయిపోయింది? అంటే చాలా డేస్ అవుతుంది సార్ ఇచ్చి. అవును, మరి ప్రిపేర్ అవ్వలేదా? అవ్వలేదు సార్. అంటే ఏం లేదు, ఈలోపు మళ్ళా మిడ్ ఎగ్జామ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారనేది ఇంకా ప్రిన్సిపల్ సార్ డిసైడ్ చేయలేదు. బహుశా ఈ రోజు రేపట్లో డిసైడ్ చేయొచ్చు. ఇన్ కేస్ సార్ మిడ్ ఉంటేనేమో ఆన్లైన్ మిడ్ ఎగ్జామా సార్? ఆన్లైన్ మిడ్ ఎగ్జామ్. ఓకే అంటే సార్. వాట్ ఈస్ ద చెప్పమ్మా. అంటే నెక్స్ట్ మంత్ కాలేజ్ పెడుతున్నారండి సార్, మరి మన యూనివర్సిటీకి ఎప్పుడు పెడతారు సార్? ఎవరికి పెడుతున్నారు? అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదండి సార్ రాజమండ్రిలో, ఆ, ఆ. వాళ్ళకి నెక్స్ట్ జూలైలో కాలేజ్ అని చెప్పారంట సార్. అంటే ఏదైనా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి వస్తే కానీ డెసిషన్ తీసుకోలేరు ఎవరికి వాళ్ళు. అంటే రిమైనింగ్ ఈరోజు చూసినట్లయితే మ్యూజియంస్ వీటికి పర్మిషన్ ఇచ్చారని సెంట్రల్ వైడ్గా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా 20th వరకు లాక్డౌన్ ఉంది కదా. ఎస్ 20th సార్. తర్వాత ఎటువంటి రూల్స్ అనేవి అన్లాక్డౌన్ కంటిన్యూ అవుద్దా లేదా లాక్డౌనే ఇంకొన్ని రిలాక్సేషన్స్తో కంటిన్యూ అవుతుందా అనేది తెలియదు. కాబట్టి ఓకే దాన్ని బేస్ చేసుకొని జూలైలో స్టార్ట్ అవుతుందా అనేది ఉంటుంది. ఎందుకంటే మన మాస్ గ్యాదరింగ్ ప్లస్ మీరు ఫుల్ టైం అనేది గ్రూప్గా ఉంటారు కదా. అవును సార్. అందువలన కొంచెం సివియర్గా ఫీల్ అవటం జరుగుతుంది. మరి ఎంతవరకు డెసిషన్ తీసుకుంటారో చెప్పలేము. గ్యారంటీ అయితే లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి జూలైలో స్టార్ట్ చేయడానికి. అయితే జూలైలో మాత్రం ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయి జూలై ఫస్ట్ వీక్లో. అంటే పెండింగ్ డిగ్రీ వాళ్ళవి, పీజీ వాళ్ళవి ఎగ్జామినేషన్స్ పెండింగ్ ఉన్నాయి, అవి స్టార్ట్ అవుతాయి. అవును సార్, వాళ్ళకి ముందుగానే షెడ్యూల్ ఇచ్చి ఆపేసినట్లున్నారు, అవి జరుగుతుంది. అవునవును, అవి షెడ్యూల్ చేసి ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ కోర్సులు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు యాక్చువల్గా జూలై అనుకుంటా లాస్ట్ వర్కింగ్ డే, జూలై థర్డ్ వీక్లోనే ఎప్పుడో ఉందనుకుంటాను. మీకు ఓకే అయిపోయిన సార్. తర్వాత ఉంటుంది. ఓకే అమ్మా, అయితే ఓన్లీ 9 వచ్చారు. ఇట్ ఈస్ ఆల్రెడీ 10:40. సో లెట్ us స్టార్ట్. మిగిలిన వాళ్ళు వస్తే జాయిన్ అవుతారు. ఓకే, రైట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనిట్, కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, CAM proposed by Jerome Bruner. Concept attainment is an indirect instructional strategy that uses a structured inquiry process. Jerome S. Bruner, Jacqueline J. Goodenough, and the George A. Austin developed the idea of concept attainment in their book, A Study of Thinking, in 1956. ఇక్కడ జీరోమ్ బ్రూనర్ అనేటువంటి సైకాలజిస్టు, ఎడ్యుకేషనిస్టు ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. కాబట్టి అతనికి జీరోమ్ బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అని దీన్ని చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏ స్టడీ ఆఫ్ థింకింగ్ అనేటువంటి బుక్ 1956లో రిలీజ్ చేశారు. ఆ బుక్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ దీని గురించి వివరించడం కానీ జరిగింది. దాంట్లో ప్రధానంగా బ్రూనర్తో పాటుగా మిగతా వాళ్ళ కొలీగ్స్ ముగ్గురు కలిసి ఈ కాన్సెప్ట్ని డెరైవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్రూనర్ గురించి చెప్పుకుంటే, డాక్టర్ బ్రూనర్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఎడ్యుకేటర్ at the New York University Law School, was a pioneer in the cognitive revolution in psychology as well as a prime mover in the educational reform movement in 1960s. 1960 ఆ ప్రాంతంలో ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ని ప్రోత్సహించి తీసుకొచ్చిన వాళ్ళలో ఈ బ్రూనర్ ముఖ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కాగ్నిటివ్ రెవల్యూషన్, సైకాలజీ సంబంధించినటువంటి కాగ్నిటివ్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం బ్రూనర్ని గమనించవచ్చు. అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించి, జ్ఞానాత్మక అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నో కొత్త విషయాల్ని, ఇన్నోవేషన్స్ని, రెవల్యూషన్ని బ్రూనర్ తీసుకొచ్చాడు మనం చెప్పవచ్చు. బ్రూనర్స్ ప్రైమరీ కంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్ ఫాల్ విత్ ఇన్ ది ఎరీనా ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్. అంటే
ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసేటువంటి మోడల్స్ ఏంటి, అలాగే సమాచారాన్ని విద్యార్థులకు అందించేటువంటి మోడల్స్ ఏంటి, పద్ధతులు ఏంటి, విధానాలు ఏంటి అనే వాటి మీద ఎక్కువగా బ్రూనర్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ముందుగానే చెప్పుకున్నాం కాగ్నిటివ్ రెవల్యూషన్ అని, అంటే జ్ఞానాత్మక రెవల్యూషన్ అనే దాని పరిశోధన సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి ఎక్కువగా ఇతను పరిశోధన అనేది చేయటం అనేది జరిగిందని చెప్పవచ్చు. హిస్ ప్రైమరీ అడ్వాన్స్ ఇన్ ది ఏరియా పర్టైన్స్ టు ది డెవలప్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ ఇన్ కరికులం డెవలప్మెంట్, అంటే భావనలు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, భావనలు ఏ విధంగా పెంపొందించవచ్చు. సో భావనలు, ఎందుకని భావనల మీద ఫోకస్ పెట్టడం జరిగింది, భావనకి ఏంటి సంబంధం, భావన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్? ఎనీవన్? శ్రీవల్లి నాట్ జాయిన్. ఓకే, సత్య. భావన అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్సెప్ట్? ఏమ్మా? ఓకే, అంటే మనం చెప్పుకున్న కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు నాలెడ్జ్ ఎక్విజిషన్కి కాన్సెప్ట్ అనేది ఫౌండేషన్, భావన అనేది ఫౌండేషన్. సో జ్ఞానాన్ని పొందాలి, ఒక సబ్జెక్ట్కి సంబంధించి, ఒక అంశానికి సంబంధించి జ్ఞానాన్ని పొందాలి అంటే కాన్సెప్ట్ అనేది ఫౌండేషన్. కాన్సెప్ట్స్ ద్వారానే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అందుకోసమే ఈ కాన్సెప్ట్ అనే దాని మీద ఇంత ఫోకస్ అనేది చేయటం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. మోడల్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ నోన్ టు సర్వ్ 3 మేజర్ ఫంక్షన్స్ ఇన్ ఏ గివెన్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్. సో సాధారణంగా ఈ టీచింగ్ మోడల్స్ అనేవి ముఖ్యంగా 3 అంశాల పట్ల ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆ 3 అంశాలకి సంబంధించినటువంటి ఉపయోగం అనేది టీచింగ్ మోడల్స్కి ఉంటుందని చెప్పవచ్చు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డిజైనింగ్ అండ్ స్పెసిఫైయింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. బోధనా లక్ష్యాలని డిజైన్ చేయటంలోను, స్పెసిఫై చేయటంలోను ఈ టీచింగ్ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే డెవలపింగ్ అండ్ సెలెక్టింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, బోధన సంబంధించినటువంటి, బోధనలో ఉపయోగించేటువంటి రిసోర్సెస్ని, పరికరాలని, వస్తు సామాగ్రిని అభివృద్ధి చేయడానికి మరియు సెలెక్ట్ చేసుకోవటానికి ఈ టీచింగ్ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే థర్డ్ వన్, స్పెసిఫైయింగ్ ది టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ ది స్టిపులేటెడ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. సో ఏవైతే ముందుగా ఆబ్జెక్టివ్స్ని డిజైన్ చేసుకున్నామో ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని డిజైన్ చేయడానికి, అలాగే స్పెసిఫై చేయడానికి ఈ టీచింగ్ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్స్ కానీ, టీచింగ్ మోడల్స్ కానీ ఈ పర్పస్లో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. సో అంటే మనం చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసుకునే సందర్భంలో ఆబ్జెక్టివ్స్ ఎలా ఉపయోగపడతాయి అని, అలాగే మెథడ్స్ విషయంలో మెథడ్స్ ఎలా ఉపయోగపడతాయి అని. అంటే ఈ టీచింగ్ మోడల్స్ లేదా కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్స్ని మనం మెథడ్స్తో కంపేర్ చేయొచ్చు. సో ఎనీహౌ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అంటే భావనని అవగాహన చేసుకునేటువంటి, పొందేటువంటి పద్ధతుల్ని కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ జీరోమ్ బ్రూనర్ డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్లో ముఖ్యంగా 6 ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ప్రధానంగా ఉంటాయి. దాని 6 ఎలిమెంట్స్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ అనేది ఈ జీరోమ్ బ్రూనర్ మోడల్లో జరుగుతుందని చెప్పవచ్చు. అవేంటంటే 1 ఫోకస్, 2 సింటాక్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్స్, సోషల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్,
అప్లికేషన్. మాస్టర్ మైండ్ బుక్ ఎవరు ఫాలో అవుతున్నారు? మా మాస్టర్ మైండ్ బుక్ ఎవరు ఫాలో అవుతున్నారు? ఎంతమంది ఫాలో అవుతున్నారు? శ్రీవల్లి, ఇంకా చిన్నారి, ఇంకా. సో మీరు గమనించినట్లయితే మాస్టర్ మైండ్ బుక్లో ఓన్లీ ఈ 6 ఎలిమెంట్స్ గురించే వివరించడం జరిగింది. కానీ ఈ మోడల్లో, కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్లో ఈ 6 ఎలిమెంట్స్తో పాటుగా ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు నోట్ చేసుకొని మీరు దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామ్మా ఈ మాస్టర్ మైండ్ వాళ్ళు. అలాగే జేఎం సిరీస్లో కొంతవరకు ఇంకా బియాండ్ ది మాస్టర్ మైండ్ టెక్స్ట్ బుక్లో ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఎనీహౌ లెట్ us డిస్కస్ ది 6 ఎలిమెంట్స్ ఆఫ్ concept attainment model. First one, focus. The main objective of this model is to develop students inductive reasoning. So ఈ ఫోకస్ అనేది విద్యార్థుల్లో ఆగమన వివేచనని డెవలప్ చేయటంలో దృష్టి పెడుతుంది. అందుకని దీని ఫోకస్ అని మొదటి ఎలిమెంట్ని చెప్పడం జరిగింది. అంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్లో కాన్సెప్ట్ అటైన్ చేసే సందర్భంలో, విద్యార్థుల్లో భావన అభివృద్ధి పరిచే సందర్భంలో ఈ ఇండక్టివ్ రీజనింగ్ అనే దాని మీద ఎక్కువగా దృష్టి అనేది కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. ఇట్స్ బేసిస్ ఈజ్ సైకాలజీ. అంటే ఇది సైకాలజీ బేసిస్గా ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అనేది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండర్ దిస్ స్టూడెంట్స్ గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ థింకింగ్ ఎబిలిటీ బై డివైడింగ్ వేరియస్ ఈవెంట్స్, పర్సన్స్ అండ్ గూడ్స్ ఎట్సెట్రా ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. అంటే ఈ దృష్టి అనేది ఈ ఎలిమెంట్ ఏంటంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ భావనని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియలో ఆగమన తర్కానికి విద్యార్థి ఆగమన తర్కం ద్వారా, ఇండక్టివ్ రీజనింగ్ ద్వారా ఈ భావనలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా సైకాలజీ బేస్గా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఇండక్టివ్ రీజనింగ్ ద్వారా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి భావనల్ని అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. సో వాటిలో ఉన్నటువంటి లక్షణాల్లో తేడాల ఆధారంగా చేసుకొని వస్తువులు కానివ్వండి, వ్యక్తులను కానివ్వండి, విషయాలను కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి భావనల్ని విద్యార్థి అవగాహన చేసుకోవటం జరుగుతుంది. సో ఫోకస్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే విద్యార్థులు ఆగమన వివేచన ఉపయోగించడం మీద ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అనేది దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. రెండవది సింటాక్స్, నిర్మాణం. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్. దిస్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ హ్యాస్ 4 స్టెప్స్. ఈ సింటాక్స్ అనేది మొత్తం 4 స్టెప్స్ అనేవి ఈ నిర్మాణంలో ఉంటాయి అని చెప్పవచ్చు. సింటాక్స్ అంటే మనం నిర్మాణం అని చెప్పవచ్చు. దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ది కలెక్షన్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు సమ్ ఈవెంట్ ఆర్ పర్సన్ is presented in the front of the student. With the help of this data, student restricts various types of qualities to the concepts for developing different concepts. అంటే మొదటగా విద్యార్థులకి డేటా అందించబడుతుంది. ఏ భావన అయితే విద్యార్థుల్లో పెంపొందించాలో ఆ భావనకి సంబంధించినటువంటి డేటా విద్యార్థులకి అందించడం అనేది జరుగుతుంది మొదటి సోపానంలో. రెండవ దాంట్లో strategy analysis. At this stage, students analyze the information obtained. Mostly these are based on analysis or normal to specific formula. సో అంటే ఒక భావనని అందించే క్రమంలో కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. మా శ్రీవల్లి సార్, ఏంటి కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఎందుకు ఉపయోగపడుతుంది? చిన్నారి అంటే పర్యావరణంలో విషయాల మధ్య పోలికలను వివరించడానికి. కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎనీవన్?
మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ని? దాని పేరులోనే ఉంది, భావన సాధన నమూనా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ సార్ట్ ఆఫ్ మెథడ్. మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? బోధనా పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? చాలా బోధనా పద్ధతుల గురించి నేర్చుకున్నాం కదా, ఆ బోధనా పద్ధతి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? Am I audible? Are you listening the class? బోధనా పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు బోధనా పద్ధతులు నేర్చుకోవాలి? బోధనా పద్ధతులు ఎందుకు ఉపయోగించాలి? మనం నేర్చుకోవాలనుకునే కాన్సెప్ట్ ని షార్టెస్ట్ వేలో ఈజీగా నేర్చుకోవడం కోసం. ఓకే, యాజ్ ఎ టీచర్గా చెప్పు. యాజ్ ఎ టీచర్గా బోధనా పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుంది? సో బోధనా పద్ధతి అనేది నాలెడ్జ్ని స్టూడెంట్కి ఇంపార్ట్ చేయటానికి. అర్థమైందా? బోధనా పద్ధతి ఎందుకని ఉపయోగపడుతుందంటే విద్యార్థికి పద్ధతి అంటే మార్గము, విధము. బోధన అంటే జ్ఞానాన్ని విద్యార్థికి అందించడం కోసం మనం ఉపయోగించేటువంటి మార్గాన్నే, వేనే, అప్రోచ్నే టీచింగ్ మెథడ్ అంటాం. టీచింగ్ అంటే వాట్ ఈస్ టీచింగ్? బోధించడం. అదే బోధన అంటే ఏంటి అంటే, బోధనని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రక్రియనే బోధన అంటాం, జనరల్గా డిఫైన్ చేసుకున్నట్లయితే. సో ఆ జ్ఞానాన్ని అందించడం కోసం ఉపయోగించేటువంటి మార్గాన్ని బోధనా పద్ధతి అంటాం. ఉపయోగించేటువంటి మార్గాన్ని బోధనా పద్ధతి అంటాం. అది బోధనా పద్ధతి. సో బోధనా పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుందంటే విద్యార్థులకి జ్ఞానాన్ని అందచేయడం కోసం, విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడం కోసం బోధనా పద్ధతి ఉపయోగపడుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, భావన సాధన నమూనా అంటే విద్యార్థుల్లో భావనను పెంపొందించడం కోసం, భావనలను అభివృద్ధి చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, త్రిభుజము అనేటువంటిది ఒక భావన, వృత్తము అనేటువంటిది ఒక భావన, రేఖ అనేటువంటిది ఒక భావన, బహుపది అనేటువంటిది ఒక భావన, లేదా కోణము అనేటువంటిది ఒక భావన. ఇవన్నీ గణిత భావనలు. ఈ గణిత భావనలు విద్యార్థిలో పెంపొందించడం కోసం, విద్యార్థిలో కలిగించడం కోసం మనం ఈ సాధనా నమూనాల్ని ఉపయోగిస్తాము, కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ని ఉపయోగిస్తాము. అంటే భావనల్ని విద్యార్థిలో అభివృద్ధి పరచడం కోసం ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి అని మనం చెప్పొచ్చు. సో ఎనీహౌ, ఇక్కడ కాన్సెప్ట్ అటైన్మెంట్ అంటే భావనలను అవగాహన పరిచే క్రమంలో ఈ నమూనాల రెండో మూలకం ఏంటంటే సింటాక్స్, నిర్మాణము, భావన అభివృద్ధి పరిచేటువంటి పద్ధతి యొక్క నిర్మాణము. దాంట్లో ఏం జరుగుతుందంటే మళ్ళా 4 సబ్ పాయింట్స్ ఉన్నాయి. అవి కలెక్షన్ ఆఫ్ డేటా, స్ట్రాటజిక్ అనాలిసిస్, ప్రజెంటేషన్, ట్రైనింగ్. సో కలెక్షన్ ఆఫ్ డేటాలో భాగంగా ఏ భావన అయితే విద్యార్థికి బోధించాలనుకుంటున్నామో, అందించాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి రా డేటాని, సమాచారాన్ని విద్యార్థి ముందు ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత రెండో స్టేజ్లో విద్యార్థి తనకు అందించినటువంటి డేటాని అనాలిసిస్ చేస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయటం అనేది జరుగుతుంది. సో తర్వాత ప్రజెంటేషన్. ఇన్ దిస్ స్టెప్ స్టూడెంట్ అనలైజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రిపేర్స్ ఏ రిపోర్ట్ రైటింగ్. అంటే రెండో స్థాయిలో అనాలిసిస్ చేయటం ద్వారా అతనికి వచ్చిన అవగాహన ఆధారంగా తను వేరు కాన్సెప్ట్స్ని అనాలిసిస్ చేసి రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ట్రైనింగ్. దిస్ స్టెప్ ఇంక్లూడ్స్ ది యూజ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ లెర్న్డ్ కాన్సెప్ట్, దేర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఫైనల్గా ఏదైతే భావన గురించి నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ భావనకి సంబంధించి దాన్ని అవగాహన చేసుకోవటం, దానికి పేరు పెట్టడం, దాని గురించి వివరించటం అనేది ఇక్కడ జరుగుతుంది. సో అది సింటాక్స్ అనే ఎలిమెంట్ తెలియజేస్తుంది భావన సాధన నమూనాలో. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
while using the model how a teacher should regard and respond to the activities of the students, a concern of this element. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఇది ఉపాధ్యాయునికి సంబంధించింది. భావన సాధన నమూనాని ఉపయోగించే సందర్భంలో ఎలాగ టీచరు విద్యార్థికి సంబంధించినటువంటి సహాయం అందజేయటంలో కానీ, విద్యార్థికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో హెల్ప్ చేయటం కానివ్వండి, అలాగే విద్యార్థి వేసే ప్రశ్నలకి రెస్పాండ్ అవటం కానీ ఇక్కడ జరుగుతుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్స్ అంటాము. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది టీచర్. నెక్స్ట్ సోషల్ సిస్టమ్. టీచర్ మోటివేట్స్ ద స్టూడెంట్స్ అండ్ గైడ్స్ దెమ్ ఇన్ అనాలిసిస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే ఉపాధ్యాయుడు, ఇది సోషల్ సిస్టమ్ అన్నాం. ఎందుకని అన్నాం పేరు పెట్టామంటే ఈ ఎలిమెంట్కి సాంఘిక వ్యవస్థ. సమాజంలో ఏం జరుగుతుంది, ఒకళ్ళు సహాయం చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భావనా సాధన నమూనాలో కూడా సోషల్ సిస్టమ్ అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ టీచరు విద్యార్థులకి సహాయం చేయటం అనేది జరుగుతుంది. భావనల గురించి తెలుసుకోవటంలో, భావనల్ని అభివృద్ధి చేసుకోవటంలో సహాయం చేయటం అనేది జరుగుతుంది. టీచర్ మోటివేట్స్ ద స్టూడెంట్స్, వాళ్ళని ప్రేరేపించడం కానీ, అలాగే గైడ్స్ దెమ్ ఇన్ అనాలిసిస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే భావనల్ని విశ్లేషణ చేయటంలో, భావనలు ఏర్పాటు చేసుకోవటంలో, రూపొందించుకోవటంలో విద్యార్థులకి మోటివేట్ చేయటం కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇవ్వటం కానీ ఉపాధ్యాయుడు చేయడం జరుగుతుంది. టీచర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మోడల్ బికాస్ he puts the data in front of the students, creates plan and guides students. The main objective of teacher is help students in the origin of concepts. So in this concept attainment model, teacher has a very important role. While teacher has to give the basic ideas of the concepts, and he has to guide the students to analyze the given data in order to form the concept or in order to understand the concept. So this is the social system. Coming to next, support system. Concept attainment lessons require the positive and negative examples be presented to the students. మనం నిన్న భావనలకు సంబంధించి భావనలు ఏర్పడే సందర్భంలో ఏ విధంగా భావనలు ఏర్పడతాయి, అలాగే నాన్ ఎగ్జాంపుల్స్, నాన్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఇవ్వాలి, అంటే పాజిటివ్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఇవ్వాలి, వాటిని ఏ విధంగా ఉపయోగపడతాయని డిస్కస్ చేసుకున్నాం. సో అది సపోర్ట్ సిస్టమ్. అంటే భావన ఏర్పడటం కోసం, ఏర్పరచుకున్నటువంటి భావనని స్థిరపరచుకోవటం కోసం, నాలెడ్జ్ ఫిక్సేషన్ కోసం, కాన్సెప్ట్ ఫిక్సేషన్ కోసం విద్యార్థికి మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. The data sources are known beforehand and the attributes visible. When students are presented with an example, they describe its characteristics which can be recorded. అంటే ఈ సపోర్ట్ సిస్టంలో విద్యార్థికి నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అలాగే పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం ద్వారా విద్యార్థి వాటిని అనలైజ్ చేయటం ద్వారా వాటి యొక్క ఆ కాన్సెప్ట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని విద్యార్థి ఫైనలైజ్ చేసి రికార్డ్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఈజ్ అప్లికేషన్. ఈచ్ మోడల్ త్రూ ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ట్రైస్ టు డిస్క్రైబ్ ది feasibility of its use in verifying context, achieving specific educational goals and demanding specific work environment. అంటే ఇక్కడ ఇది అప్లికేషన్ అంటే దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే, మనం విద్యార్థి తను నేర్చుకున్నటువంటి భావనల్ని వేరే సందర్భంలో వెరిఫైయింగ్ కాంటెక్స్ట్లో వేరు కాంటెక్స్లో ఆ భావనల్ని ఉపయోగించి ఇంకొన్ని భావనలు అభివృద్ధి పరచుకోవటం కానివ్వండి, అలాగే తను ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఫామ్ చేసుకోవటం కానీ, అలాగే స్ట్రక్చర్ చేసుకోవటం కానీ ఈ అప్లికేషన్ అనే ప్రాసెస్లో జరుగుతుంది. సో ప్రధానంగా ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్లో ఈ 6 ఎలిమెంట్స్ అనేవి ప్రధానమైనవని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ బ్రూనర్ ఒక కాన్సెప్ట్లో
ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. బ్రూనర్ హ్యాస్ డిస్క్రైబ్డ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే ఒక భావనకు సంబంధించి 5 ఎలిమెంట్స్ అనేవి ఆ భావనలో ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ నేమ్, కాన్సెప్ట్ ఆఫ్ ది నేమ్. సెకండ్ వన్ ఎగ్జాంపుల్స్ టు ది కాన్సెప్ట్. తర్వాత అట్రిబ్యూట్స్ మీన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్. అంటే అట్రిబ్యూట్ వాల్యూస్ డిఫరెన్స్ చెప్పగలరా? ఎనీవన్? భావనకు సంబంధించి అట్రిబ్యూట్స్ లేదా అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్ అన్నాం, 2 పేర్లు చెప్పుకున్నాం ఇక్కడ. భావనలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇవి, కాన్సెప్ట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇవి. ఎలిమెంట్స్లో నేమ్ ఉంటుంది కాన్సెప్ట్కి, కాన్సెప్ట్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ వాల్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటరల్ అనేది ఒక కాన్సెప్ట్ అనుకున్నాం, దాని పేరు క్వాడ్రిలేటర్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, క్వాడ్రిలేటర్ లక్షణాలు ఉంటాయి. క్వాడ్రిలేటర్ వాల్యూస్ అంటే వేటిని అంటున్నామంటే స్క్వేరు, రెక్టాంగిల్, పారలోగ్రామ్, వీటన్నిటిని అట్రిబ్యూట్ వాల్యూస్ అంటాం. అట్రిబ్యూట్ ఏమో క్వాడ్రిలేటర్లు, ఆ క్వాడ్రిలేటర్ యొక్క వాల్యూస్ అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అలాగే పారలోగ్రామ్, వీటన్నిటిని రాంబస్, వీటన్నిటిని మనం అట్రిబ్యూట్ వాల్యూస్ అని పెట్టడం జరుగుతుంది. సో ట్రయాంగిల్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే మనం అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి వాటిలో ఉన్నటువంటి టైప్స్ని అట్రిబ్యూట్ వాల్యూస్గా మనం చెప్పవచ్చు. సో రూల్ అంటే ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ యొక్క నిర్వచనాన్ని, నియమాన్ని మనం ఇక్కడ రూల్గా చెప్పవచ్చు. సో ఈ 5 వాల్యూస్ కాన్సెప్ట్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, స్టెప్స్ ఆఫ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ జరిగేటువంటి సోపానాలు ఏంటి? సెలెక్ట్ అండ్ డిఫైన్ ఏ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డిఫైన్ చేయటం. సెలెక్ట్ అట్రిబ్యూట్స్, ఆ కాన్సెప్ట్ యొక్క అట్రిబ్యూట్స్ని సెలెక్ట్ చేసుకోవటం. అలాగే డెవలప్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ రెండింటిని డెవలప్ చేయటం. ఇంట్రడ్యూస్ ది ప్రాసెస్ టు ది స్టూడెంట్స్, విద్యార్థులకి ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం. ప్రజెంట్ ది ఎగ్జాంపుల్స్ అండ్ లిస్ట్ ది అట్రిబ్యూట్స్, మనం ముందుగా సెలెక్ట్ చేసుకున్న డెవలప్ చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే పాజిటివ్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటన్నిటిని విద్యార్థికి ప్రజెంట్ చేయటం. డెవలప్ ఏ కాన్సెప్ట్ డెఫినేషన్, వీటన్నిటి ఆధారంగా కాన్సెప్ట్ సంబంధించినటువంటి డెఫినేషన్ని డెవలప్ చేయటం. గివ్ అడిషనల్ ఎగ్జాంపుల్స్, సో కాన్సెప్ట్ ఫార్మేషన్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కాకుండా కాన్సెప్ట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అదనపు ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. డిస్క్రైబ్ ది ప్రాసెస్ విత్ ది క్లాస్, టోటల్ కాన్సెప్ట్ ఫార్మేషన్ గురించి క్లాస్తో డిస్కస్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో ఎవాల్యుయేట్ చేయాలి కాన్సెప్ట్ సంబంధించి. అంటే ఈ స్టేజెస్లో, ఈ సోపానాల్లో, ఈ స్టెప్స్లో క్లాస్లో మనం స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ అనే వాటిని టీచ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ముందు ఏం కాన్సెప్ట్ టీచ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని డిఫైన్ చేసుకోవాలి. తర్వాత దాని యొక్క లక్షణాలు, సెలెక్ట్ ది అట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో డిఫైన్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. డెవలప్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్, ఆ కాన్సెప్ట్ స్టూడెంట్ మైండ్లో ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ రెండింటినీ కూడా డెవలప్ చేసుకొని అంటే రెడీ చేసుకోవాలి. ఇంట్రడ్యూస్ ద ప్రాసెస్ టు ది స్టూడెంట్స్, విద్యార్థులకి ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రజెంట్ ది ఎగ్జాంపుల్స్ అండ్ లిస్ట్ ది అట్రిబ్యూట్స్, విద్యార్థులకి ఆ ఉదాహరణలు మనం ఏమైతే పాజిటివ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని విద్యార్థులకి తెలియజేసి వాటి ద్వారా విద్యార్థులకి లక్షణాలు గుర్తించేలా చేయాలి. డెవలప్ ది కాన్సెప్ట్ డెఫినేషన్, ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో ఆ కాన్సెప్ట్, ఆ భావన పట్ల, ఆ భావనని, నిర్వచనాన్ని విద్యార్థి తెలుసుకునేది చేయాలి. ఆ తర్వాత గివ్ అడిషనల్ ఎగ్జాంపుల్స్, ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కంటే భిన్నమైనటువంటి ఇంకొన్ని ఉదాహరణలు విద్యార్థికి ఇవ్వాలి. ఆ తర్వాత డిస్కస్ ది ప్రాసెస్ విత్ ది క్లాస్, టోటల్ కాన్సెప్ట్ ఫార్మేషన్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి క్లాస్తో విద్యార్థులతో డిస్కస్ చేయాలి. ఫైనల్గా ఆ కాన్సెప్ట్ అనేది విద్యార్థి మనసులో ఫామ్ అయిందా లేదా తెలుసుకోవటానికి
ఎవాల్యుయేషన్ అనేది చేయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ కాన్సెప్ట్ ఫార్మేషన్. సో కమింగ్ టు ది లాస్ట్ వన్, మెరిట్స్ అండ్ demerits of this concept attainment model. It is a natural way of teaching and learning. ఇది సాధారణంగా బోధనాభ్యసనకు ఉపయోగించేటువంటి సాధారణ ప్రక్రియగా మనం కాన్సెప్ట్ అటైన్మెంట్ని చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ రీజనింగ్ పవర్ ఇన్ ది స్టూడెంట్స్. విద్యార్థుల్లో తార్కిక శక్తిని, రీజనింగ్ పవర్ని డెవలప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు అనలైజ్ థింగ్స్ సిస్టమేటికల్లీ. విద్యార్థుల్లో సిస్టమేటిక్ అనాలిసిస్ అనేటువంటి లక్షణాన్ని, అంటే విద్యార్థులు ఈ కాన్సెప్ట్ ఫార్మేషన్ స్టేజ్లో విద్యార్థులు ఏం చేస్తారు, ఉపాధ్యాయుడు అందించినటువంటి రా డేటా కానీ ఎగ్జాంపుల్స్ కానీ వీటన్నిటిని అనలైజ్ చేసి కాన్సెప్ట్ని అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి సిస్టమేటిక్ అనాలిసిస్ అనేటువంటి ప్రాసెస్లో స్కిల్ అనేది విద్యార్థులు డెవలప్ చేసుకోవటం జరుగుతుంది. ఇట్ కీప్స్ స్టూడెంట్స్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ యాక్టివిటీ. విద్యార్థులు క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఎంగేజ్ అయ్యేలాగా ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ది స్టూడెంట్స్ గుడ్ అబ్జర్వర్స్. మంచి పరిశీలకులుగా, అంటే మంచి పరిశీలకులుగా ఎందుకు విద్యార్థుల్ని తయారు చేస్తుంది అంటే, దీంట్లో భావనను అవగాహన చేసుకునే సందర్భంలో ఉపాధ్యాయుడు అందించినటువంటి ఉదాహరణలు కానివ్వండి, అలాగే పాజిటివ్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి వాటిలో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయి, కామన్ యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి తద్వారా విద్యార్థి భావనని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మంచి అబ్జర్వర్స్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఇన్ స్టూడెంట్స్. సో ఇమాజిన్, ఆలోచన శక్తిని, ఇమాజినేషన్ పవర్ని డెవలప్ చేసేటువంటి సామర్థ్యం కూడా ఈ పద్ధతికి ఉందని చెప్పవచ్చు. ఇట్ డెవలప్స్ ది హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ ఇన్ ద స్టూడెంట్స్. విద్యార్థుల్లో తమకు తాము లెర్నింగ్ చేసేటువంటి ఎబిలిటీని, హ్యాబిట్ని డెవలప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ది లెర్నర్ టు అప్లై హిజ్ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. తను భావనకు సంబంధించినటువంటి పొందినటువంటి జ్ఞానాన్ని వేరే సందర్భాల్లో అప్లై చేసేటువంటి సామర్థ్యాన్ని, అటువంటి నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుందని చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, జీరోమ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. Coming to demerits, it makes high demands on the students and as well as the teachers. అంటే ఈ కాన్సెప్ట్ ఫార్మేషన్లో మనం ఇప్పటి వరకు డిస్క్రైబ్ చేసుకున్నటువంటి స్టెప్స్ కానీ, ప్రాసెస్ కానీ, టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ కానీ మనం పరిశీలించినట్లయితే టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలను వినియోగించడంలో ఎక్కువ డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ కాన్సెప్ట్ అవగాహన చేసుకోవటానికి ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యే సందర్భంలో ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి రా మెటీరియల్ని లేదా యాట్రిబ్యూట్స్ని, ఎగ్జాంపుల్స్ని పరిశీలించాలి, అనాలిసిస్ చేయాలి, ఒక కంక్లూజన్కి రావాలి, అప్పుడు కాన్సెప్ట్ ఫార్మేషన్ చేసుకోవాలి. ఈ సందర్భంలో థాట్ ప్రాసెస్ని యూజ్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి, ఇలాగ చాలా మెంటల్ పవర్స్ని యూజ్ చేయాలి. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్, హై డిమాండ్ అనేది స్టూడెంట్ పైన, టీచర్ పైన ఉందని చెప్పవచ్చు. All the students of the class may not be able to participate in the teaching learning process. ఈ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్లో కాన్సెప్ట్స్ టీచ్ చేసే సందర్భంలో ఈ ఎబిలిటీస్ లేకపోవటం వలన అందరు విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం అనేది లేదు. సమ్ స్టూడెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ షైనెస్ ఫెయిల్ టు డ్రైవ్ ది రిక్విజిట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోడల్. సో ఎవరైతే షైనెస్ అనేటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి విద్యార్థులు ఈ మోడల్ని ఆధారంగా చేసుకొని భావనలు నేర్చుకోవటంలో ఫెయిల్ అవుతారని చెప్పవచ్చు. ఇవి సో లిమిటెడ్ డిమెరిట్స్ అని చెప్పుకోవచ్చు, నెగ్లిజిబుల్ డిమెరిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ దీస్ ఆర్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. సో అందరికీ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఇది మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ
నేను డిస్ప్లే చేసినటువంటి ఇన్ఫర్మేషన్, స్లైడ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మరొకసారి పీస్ఫుల్గా చదివితే మీకు బాగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మీకు సెమిస్టర్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. కాన్సెప్ట్ మీద తప్పనిసరిగా ఈ అటైన్మెంట్ మోడల్ కానీ లేదా కాన్సెప్ట్ సంబంధించినటువంటి బేసిక్ ఇవి కానీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మెథడ్స్తో పాటు ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, తర్వాత లాస్ట్గా దీంట్లో మీకు ఎవాల్యుయేషన్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎవాల్యుయేషన్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ డిఫైన్ కాన్సెప్ట్ అండ్ రైట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్, రైట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ inductive and deductive methods. Explain laboratory method. Explain the steps of problem solving method with an example. Explain Jerome Bruner concept attainment model. ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ దిస్ యూనిట్. ఓకే, సో మీరు ఈ క్వశ్చన్స్ చదవండి ముందు. రేపు మిడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఎవ్రీ యూనిట్ అయిపోయిన తర్వాత మనం కండక్ట్ చేసుకునే స్లిప్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి. ఎప్పుడు కూడా ఈ బీఈడి లెవెల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే ప్యాటర్న్ అనేది ఉండదు సాధారణంగా. జనరల్గా మీరు కూడా అడగకూడదు. సో ఎందుకంటే ప్రతి యూనిట్లో కూడా సబ్ యూనిట్స్ తక్కువే ఉంటాయి, అరౌండ్ 4 or 5 ఉంటాయి. ఎక్కువ యూనిట్స్లో 4 సబ్ యూనిట్సే ఉంటాయి. ప్రతి ఆ 4 సబ్ యూనిట్స్లోంచి 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది యూనిట్ ఎస్ఏ క్వశ్చన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ కూడా చదవవలసి ఉంటుంది. ఓకే, ఈ యూనిట్కి సంబంధించి ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫైనల్గా ఒకసారి చెప్పండి, ఈ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి టెస్ట్ రేపు రాయగలరా? ఎనీవన్? ఓకే సార్, రాయగలరా రేపు? రాస్తాం సార్. అంటే నేను 5 ఇచ్చానా 6 ఇచ్చానా క్వశ్చన్స్ సెకండ్ యూనిట్లో? ఓకే, సరే వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఆ క్వశ్చన్ 6 కదమ్మా, ఆ 6లోంచి ఒక పని చేయండి. ఫస్ట్ టెస్ట్ రాసినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ రాశారు? 4 రాశారు కదా, 4 రాశారు కదా. సో దీంట్లో సెకండ్ యూనిట్లో బ్లూమ్స్ టాక్సానమీ ఒకటి కంపల్సరీగా రాయండి. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్లోంచి ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాను, 2 క్వశ్చన్స్ రాయండి సరిపోతుంది. అర్థమైందా? 2 క్వశ్చన్స్ రేపు మ్యాక్సిమం రేపు మార్నింగ్ మీకు గ్రూప్లో పెడతాను. ఒకటేమో బ్లూమ్స్ టాక్సానమీ, రెండో క్వశ్చన్ ఏమి ఇస్తాను అనేది రేపు చెప్తాను. ఆ 2 క్వశ్చన్లు రాసి మీరు మొన్నట్లాగా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే అమ్మా? తర్వాత ఈ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ 1 by 1 ప్రిపేర్ అవ్వండి. ఓకే అమ్మ, చెప్పండి. బ్లూమ్స్ టాక్సానమీ అంటే కాగ్నిటివ్ డొమైన్, అవే బ్లూమ్స్ టాక్సానమీ, సైకోమోటర్ డొమైన్, అక్కడ వరకు రాస్తే సరిపోయిందా సార్? ఆ 3 డొమైన్స్, ఆ 3 డొమైన్స్ లోని ఆబ్జెక్టివ్స్ కూడా వివరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాగ్నిటివ్ డొమైన్ అమ్మా, జ్ఞానాత్మక రంగం. దాంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటి? నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషను, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్ ఉన్నాయి కదా. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది మీరు అవగాహన చేసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ పర్టికులర్ ఈ క్వశ్చన్ విషయంలో నేను ప్రతి బ్యాచ్కి చెప్తానే ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాలుగా క్వశ్చన్ అడగచ్చు. 5 మార్క్స్కి అడగచ్చు, 15 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. 5 మార్క్స్కి అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి, 15 మార్క్స్కి అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి అంటే, బ్లూమ్స్ టాక్సానమీ వివరించండి అని 5 మార్క్స్కి అడిగితే బ్లూమ్స్ టాక్సానమీ గురించి బేసిక్ రాయండి. ఎందుకు టాక్సానమీ అనే వర్డ్ ఎలాగ వచ్చింది, అలాగే బ్లూమ్స్ టాక్సానమీని ఎవరో
అడ్వకేట్ చేశారు, ప్రపోజ్ చేశారు, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ 2-3 పాయింట్లు రాసి ఆ తర్వాత టాక్సానమీ క్లాసిఫికేషన్ రాయండి. ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, డొమైన్లో ఏ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అనేది మీరు స్ట్రక్చర్ గీసి రాస్తే 5 మార్క్స్ సరిపోతుంది. ఓకే, దాని గురించి కొంచెం వివరణ, ఏ డొమైన్కి ఏ డొమైన్లో ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కొంచెం వివరణ కింద ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదే ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి 15 మార్క్స్కి, అప్పుడు తప్పనిసరిగా దీంతో పాటుగా డొమైన్ సంబంధించినటువంటి టేబుల్ వేసిన తర్వాత దాని కింద ప్రతి డొమైన్, కాగ్నిటివ్ డొమైన్ హెడ్డింగ్ పెట్టి నాలెడ్జ్ అంటే ఏంటో రాయాలి, ఆ ఆబ్జెక్టివ్ దేని తెలియజేస్తుందో రాయాలి. తర్వాత అండర్స్టాండింగ్, ఈ ఆబ్జెక్టివ్ దేని తెలియజేస్తుందో రాయాలి. మళ్ళీ దాని కింద అప్లికేషన్, ఆ ఆబ్జెక్టివ్ ఏం తెలియజేస్తుందో రాయాలి. దాంతోపాటు అక్కడ మీరు ఉదాహరణలు ఇవ్వగలిగితే ఉదాహరణలు కూడా రాయాలి. తప్పనిసరిగా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అట్లీస్ట్ 3 or 4 లైన్స్లో మీరు రాయవలసి ఉంటుంది అనమాట. అది అందుకని రేపు 50 మార్క్స్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఈ బ్లూమ్స్ టాక్సానమీ మీరు ఎగ్జామ్ రాయండి రేపు టెస్ట్లో. రెండవది ఓ చిన్న క్వశ్చన్ ఏదో ఒకటి ఇస్తాను, ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, రైట్. అందరూ చాట్ బాక్స్లో మీ నేమ్ నంబర్ టైప్ చేశారు కదా? పక్కన చెప్పమ్మా శ్రీవల్లి. సార్ మరి ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అంటే సపరేట్ గా బ్లూమ్స్ అప్పుడు ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే రైట్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్, రైట్ ది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, గణిత బోధన లక్ష్యాలు స్పష్టీకరణలను రాయండి అని అడగచ్చు. ఎక్కువ సందర్భాల్లో లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి క్వశ్చన్ అడిగితే అప్లికేషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్లికేషన్ క్వశ్చన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్లో ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటిని ఒక ఉదాహరణ సహాయంతో వివరించండి. లేదా అప్లికేషన్ అనే ఆబ్జెక్టివ్లో ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటిని ఉదాహరణ సహాయంతో వివరించండి అని ఎక్కువ సందర్భాల్లో అప్లికేషన్ అడిగాడు. అండర్స్టాండింగ్ కానీ అప్లికేషన్ సంబంధించిన ఈ 2 ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చనే ఎక్కువ సందర్భాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ అంటే స్టేట్మెంట్ రాయాలి, అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ సంబంధించి. అంటే ఒక ఎగ్జాంపుల్ వాడివ్వచ్చు లేదా మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకున్నారనుకోండి, విద్యార్థి మాత్రికలు రకాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకొను, అది ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్. కింద స్పెసిఫికేషన్స్లో 1 by 1 స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వరుసగా రాయాలి. విద్యార్థి ట్రాన్స్లేట్స్ అనేది ఉంటే రాయాలి, అప్లై అయితే రాయాలి, అప్లై అయితే అవ్వకపోతే వదిలేయాలి, రాయకూడదు. ఆ తర్వాత ఇల్లస్ట్రేషన్స్ గివ్స్ ఎగ్జాంపుల్స్, విద్యార్థి మాత్రికకు ఉదాహరణ ఇచ్చును అని రాసి కింద ఒక మాత్రిక ఎగ్జాంపుల్ వేయాలి. అలాగే ఎక్స్ప్లెయిన్స్, విద్యార్థి మాత్రికా భావనను తన సొంత మాటల్లో వివరించును. ఇంకా రాయాలనుకుంటే మీరు కింద బ్రాకెట్లో విద్యార్థి అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల రూపంలో మాత్రికలో సంఖ్యలు అమరి ఉంటాయి, అటువంటి అమరికను మాత్రిక అని అంటారు అని బ్రాకెట్లో రాయొచ్చు. ఓకే, ఇది ఎడిషనల్ అనమాట. సో కంపల్సరీగా పై స్టేట్మెంట్ రాయాలి. అలాగే డిఫరెన్సెస్ లేదా క్లాసిఫైస్ ఉంటే క్లాసిఫైస్ రాయాలి, లేదా సబ్స్టిట్యూట్స్ ఉంటే సబ్స్టిట్యూట్స్ రాయాలి, సైడ్స్ ఉంటే సైడ్స్ రాయాలి. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జాంపుల్ కానీ లేదా వాడిచ్చిన ఎగ్జాంపుల్ కానీ అండర్స్టాండింగ్ అనేటువంటి ఆబ్జెక్టివ్లో ఏ స్పెసిఫికేషన్స్ అప్లై అవుతాయో ఆ స్పెసిఫికేషన్స్ అన్నిటిని కూడా ఉదాహరణ సహాయంతో వివరించాలి. ఎక్కువ సందర్భాల్లో అప్లికేషన్ ఓరియంటెడ్లోనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే, ఎనీ మోర్? ఓకే అమ్మా, అందరూ చాట్ బాక్స్లో మీ నేమ్ నెంబర్ టైప్ చేస్తే let us conclude this session. Okay, thank you one and all, have a nice day. Thank you sir. maximum రేపు ఎగ్జామ్ రాయండి, రాసిన తర్వాత రేపు క్లాస్ అనేది ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్ స్టార్ట్ చేద్దాం.
ఓకే మ్యామ్, Okay, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. 1 by 1 మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి అమ్మా. లెఫ్ట్ అయితే కానీ ఇది క్లోజ్ చేసి వీడియో నాకు డౌన్లోడ్ అవ్వదు. ఓకే కృష్ణవేణి, కృష్ణవేణి, ఆర్ యు దేర్? అమ్మా కృష్ణవేణి.